అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ 2019లో వైసీపీ పార్టీ హామీ ఇచ్చిన మేనిఫెస్టోను మించి అమలు చేశారన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేశారు. ప్రజలు మెచ్చిన పాలన అందించారే తప్ప ఎక్కడా మడమ తిప్పలేదన్నారు. మళ్లీ దానికి మించి అదే నవరత్నాలను అందించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారన్నారు. ఎంపీగా ముత్యాల నాయుడును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, ఏపీడబ్ల్యూఏఐ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, మలసాల కిషోర్, నూకమాంబిక ఆలయ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పేద ప్రజల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా 99% కార్యక్రమాలను నెరవేర్చుకొని ఒక హీరోలాగా మళ్ళీ నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. చలన దీవులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే 2024లో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు మేమేం చేయబోతున్నాం అనేది మేనిఫెస్టో రూపంలో రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడతారు అనే నమ్మకం ఈసరికి ప్రజల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానంలో నెలకొల్పి ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రానికి రైతులకి అనేక సర్వీస్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారో సంవత్సరానికి, దాన్ని 16,000 రూపాయలకి పెంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే ఉచిత కరెంటు 9 గంటలు ఉచిత కరెంటు ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు 0 వడ్డీకే పంట రుణాలు, మరి ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కానుక ఏదైతే అవ్వాతాతలకు మరి పెన్షన్ ఇస్తున్నారో, పెన్షన్ ఇంటికెట్లీ సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నామో ఇద్దరికి, దాన్ని 3,500 రూపాయలు, 500 రూపాయలు పెంచి రెండు దఫాలుగా దాన్ని 3,500 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యంగా చక్కగా ఉన్నదన్నటువంటి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2019 సంవత్సరంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని అంశాలు, ఇచ్చినటువంటి ప్రతి మాటలో 100